ముందుగా అందరికీ హాయ్ అండి. నేనైతే ఈరోజు మీకోసం ఒక వెరైటీ ప్రయోగాన్ని అయితే చేయబోతున్నాను. అది ఈ మామిడికాయతోనే చేయబోతున్నాను. ముందుగా తీసుకున్న మామిడికాయని అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అయితే మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పెరుగునైతే తీసుకున్నాను. మిక్సీలోకి పెరుగుని తీసుకొని అదేవిధంగా మామిడికాయ ముక్కలను ఆ పెరుగులో వేసుకుంటున్నానండి. చూడండి, నిజంగా యాజ్ టీజ్గా మీరు కూడా మీ ఇంట్లో నేను చేసిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, నిజంగా చెప్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మామిడికాయ ముక్కలను పెరుగులో వేసుకొని నేనైతే మిక్సీ పెట్టుకోవడం అయితే జరుగుతుందండి. అబ్బా అసలు చూడండి, నాకైతే నోరూరిపోతుందండి. టేస్ట్ అయితే మామిడికాయ తీయగా, పంచదార కంటే తీయగా ఉందండి. నేనైతే సాల్ట్ వేసుకున్నాను, తర్వాత పంచదార అయితే వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకొని మిక్సీలో వేసుకొని బాగా అయితే తిప్పుకుంటున్నానండి. చూడండి, గిర్ 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 అని మిక్స్ అయితే తిరుగుతుందండి. సరే చూద్దాం. అబ్బా, పెరుగు అదేవిధంగా మామిడికాయ రసం పేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేనైతే కూలింగ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. తర్వాత ఆ వాటర్ను అదేవిధంగా పెరుగును పేస్ట్ను నేను చెంచా అయితే గిర్ర అని తిప్పుతున్నానండి. తర్వాత గాజు గ్లాసును అయితే తీసుకున్నాను. ఇక మనం టేస్ట్ చేసే సమయం అయితే ఆసన్నమైంది. టేస్ట్ అయితే అదిరిపోతుందని కాన్ఫిడెన్స్ అయితే నాకైతే ఉందండి. టేస్ట్ చేద్దాం రండి. తాగడం అయితే మొదలు పెడుతున్నాను ఇంకా. అబ్బా, ఫస్ట్ సిప్పులోనే అదరహా అనిపించిందండి టేస్టు. రెండో గ్లాస్ కూడా అలా లాగిచ్చేసాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సరే బాయ్, మరో వీడితో మళ్ళీ కలుద్దాం.